హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 16. ఇక స్టోరీలోకి వెళ్తాయి. మధు అనూష నిషాన్ విల్లాకి చేరుకునేసరికి సాయంత్రం 7:30 అవుతుంది. స్కూటీ పార్క్ చేసి ఇద్దరు చేతిలో బొకేలు పట్టుకొని ఆఫీస్ స్టాఫ్ నిషాన్ సార్ని మీట్ అవ్వాలి అని సెక్యూరిటీ గార్డ్స్కి చెప్పి ఇంట్లోకి ఎంటర్ అవుతారు. హాల్లో నిల్చుకొని తల పైకెత్తి బొంగరంలాగా తిప్పుతూ, అమ్మో చూడవే బయట నుండి ఎంత బాగుందో, హబ్బా ఆ ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైనర్, షో పీసెస్ ఏముందే, చూస్తుంటే ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి కావడం లేదు. నిషాన్ సార్ని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నా సొంతం అవుతాయి. నేను రిచ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. నేను సార్ని లవ్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఆయన వెనుకున్న కోట్ల ఆస్తి అని గాల్లో మేడలు కడుతూ నిషాన్ తనని లవ్ చేస్తున్నట్టు ఇమాజినేషన్ చేసుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ ఉంటుంది. ఏ అమ్మాయిలు, ఎవరు కావాలి, ఎవరి కోసం వచ్చారు అని కటువుగా వినిపించిన రాగిణి వాయిస్కి అనూష రాగిణి వైపు బెదురుగా చూస్తే, తన ఊహను డిస్టర్బ్ చేసినందుకు మధు రాగిణి వైపు విసుగ్గా చూస్తూ, రామేశ్వరం వెళ్ళినా శరేశ్వరం తప్పదు అన్నట్టు నేను నిషాన్ సార్ కోసం వస్తే ఈవిడ ఎదురైందేంటి అనూష? అయినా హైదరాబాద్లో ఉండాల్సిన ఈవిడ ఇక్కడేం చేస్తుంది? మేబీ సార్తో పాటు రాగిణి మేడం కూడా ఇక్కడే ఉంటారు అనుకుంటా మధు. ఏయ్, మిమ్మల్ని అడిగేది, ఎవరు మీరు? మిమ్మల్ని లోపలికి అసలు ఎవరు అలో చేశారు? సెక్యూరిటీ అంటూ అరుస్తున్న రాగిణిని కంగారుగా చూస్తూ, మేడం మేము మీ ఆఫీస్లో స్టాఫ్, సార్ ఇక్కడ బ్రాంచ్ని చూసుకోవడానికి వచ్చారని వెల్కమ్ చేయడానికి వచ్చాం అంటూ చిరు సిగ్గుతో చెప్తున్న మధుని కింద నుండి పై వరకు చూస్తూ, సార్ని మీట్ అవ్వడానికి వచ్చావా, బాయ్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళడానికి వచ్చావా? నీ బాస్ని ఎలా మీట్ అవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నీ పక్కనున్న అమ్మాయిని చూసి నేర్చుకో అంటూ మధు వైపు అసహనంగా చూస్తూ, నీ పేరేంటి అంటూ విసుగ్గా అడుగుతుంది. మధు మ్యామ్. మధు? ఇదేదో అబ్బాయి పేర్లా ఉంది. నీ పూర్తి పేరు చెప్పమ్మా, ముద్దు పేరు కాదు. మధు రాగిణి వైపు పళ్ళు బిగబెట్టి చూస్తూ మధులిక అని చెప్తుంది. మంచి పేరు పెట్టుకుంటే సరిపోదు, ఆ పేరుకు తగ్గట్టు నడుచుకోవాలి. నిష్ ఇప్పుడు ఎవరిని మీట్ అవ్వడు, రేపు 2 డేస్లో ఆఫీస్కి వస్తాడు, అక్కడ మీట్ అవ్వండి అంటూ అనూష వైపు చూసి, నీ ఫ్రెండ్కి కొంచెం బాధ్యత సంస్కారం నేర్పించు, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడే సెటిల్ అయిన రాగిణి వైపు కోపంగా చూస్తూ, ఛీ 3 గంటలు నా కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది, నా పెళ్ళయ్యాక ఈవిడి పని చెప్తా అని రుసరుసలాడుతూ అనూషాని తీసుకొని కోపంగా ఫ్లాట్కి రిటర్న్ అవుతుంది మధు. అశ్రిత దియాని ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకెళ్లి బ్రష్ చేయించి బాత్టబ్లో గోరువెచ్చని వాటర్తో బబుల్ బాత్ చేయించి అక్కడే బబుల్స్తో దియాతో చిన్నపిల్లలాగా కాసేపు ఆడుకొని దియాతో పాటు తను కూడా మళ్ళీ బాత్ చేసి ఇద్దరు చెరో టవల్ కట్టుకుని రూమ్లోకి వస్తారు. దియాను బాతింగ్కి తీసుకెళ్లే ముందే దియా డ్రెస్ తన థింగ్స్ అన్ని తీసుకురావడంతో ముందుగా హెయిర్ డ్రైయర్తో దియా హెయిర్ని డ్రై చేసి తర్వాత తన హెయిర్ కూడా డ్రై అయ్యాక దియాకి బాడీ లోషన్ అప్లై చేసి జీన్స్ విత్ పింక్ క్యూట్ టాప్ వేసి హెయిర్ స్టైల్ కూడా వేశాక సింపుల్గా ఫేస్కి సన్ స్క్రీన్ రాసి దియాను నీట్గా రెడీ చేసి ఆషి కూడా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్అప్ అయ్యి రెడీ అవుతుంది. ఆషి హెయిర్ బ్రష్ చేసుకొని దియాను తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దియాకు తినిపిస్తూ తను కూడా తిన్నాక దియాతో కలిసి టైం స్పెండ్ చేయడం కోసం ఆఫ్టర్నూన్ వరకు మూవీస్ చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ దియాకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కుక్ చేస్తూ ఆ కొద్ది టైంలోనే దియాతో చాలా మెమరీస్ను కలెక్ట్ చేసుకుంటుంది. మార్నింగ్ నుండి స్లీప్లెస్గా ఆడుకోవడం, మూవీస్ చూడడంతో దియా ఫుల్గా టైర్డ్ అయిపోయి 4కి ఆషి వల్లనే పడుకొని నిద్రపోతుంది. దియా టైర్డ్ అవ్వడం వల్ల నిద్రపోతుంది అనుకొని దియాని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెడుతూ, నీతో ఏ జన్మలో ఈ బంధం ఉందో తెలియదు దియా, కానీ నిన్ను నేను కనకపోయినా సరే నీ నుండి దూరంగా వెళ్తుంటే గుండెల్లో మోయలేనంత బరువు, నాకే తెలియకుండా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ దియాను మనస్ఫూర్తిగా మరోసారి హక్ చేసుకొని మొహం మొత్తం ముద్దులు పెడుతూ, జాగ్రత్త క్యూటీ అంటూ బాధగా దియా తల నిమురుతూ, ఈ అమ్మను మర్చిపోకు బంగారం, నేను నీ నుండి దూరంగా వెళ్తుంది శారీరకంగా మాత్రమే, మానసికంగా నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్లాలనుంది దియా, కానీ తల్లి ప్రేమకు దూరమైన నిన్ను తండ్రి ప్రేమకు కూడా దూరం చేయడం నాకు అసలు ఇష్టం లేదు, ఇక్కడే వదిలి వెళ్తున్నా అని అల్లరి చేయకుండా డాడీ చెప్పింది విను, గుడ్ గర్ల్లా ఉండాలి సరేనా, నిన్ను ప్రణవి నాలాగే చూసుకుంటుంది కాబట్టి నాకు నీ గురించి ఏ బెంగా లేదు అని దియా వైపు కన్నీళ్లతో చూస్తూ తను దాచి ఉంచిన క్యాష్, మొబైల్ తీసుకుని ఆ రూమ్ నుండి వెళ్తుంది. కానీ ఆషికి తెలియని విషయం ఏంటంటే దియాకి మార్నింగ్ నుండి మెడిసిన్స్ ఇవ్వకపోవడం వల్ల విపరీతమైన తలనొప్పి, ఛాతి నొప్పి వల్ల ఆషి వెళ్ళిన కొన్ని నిమిషాలకే దియా శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. గట్టిగా అరవడానికి కూడా గొంతు పెగలక భారంగా ఊపిరి పీల్చుకుంటూ మామ్ మామ్ అని ఆషిని కలవరిస్తూ ఉంటుంది.
ఆశి ప్రణవి రూమ్కి వెళ్ళేసరికి, వచ్చావా, పద నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. బ్యాక్ సైడ్ డోర్ నుండి గ్యారేజ్ దగ్గరికి రా, నేను మెయిన్ డోర్ నుండి వస్తాను. ఇద్దరం ఒకేసారి వెళ్తే డౌట్ వస్తుంది. నువ్వు గ్యారేజ్ దగ్గర దాక్కో, నేను మామయ్యతో వచ్చాక డిక్కీలోకి ఎక్కు అంటూ ఆశీను రూమ్ నుండి పంపించి రౌడీలకు కాల్ చేసి అలర్ట్గా ఉండమని చెప్పి నవ్వుకుంటూ కిందకి వెళ్తున్న ప్రణవి, ఈ పిల్ల దయ్యం ఏం చేస్తుంది అని దియా రూమ్లోకి వెళ్ళి దియా సిచ్యువేషన్ని చూసి నవ్వుతూ, హబ్బా ఇవాళ నా టైం భలే ఉంది, 1 షాట్కి 2 బర్డ్స్ అని క్రూరంగా నవ్వుతూ దియా డోర్ లాక్ చేసి తన పిలుపు కూడా ఎవరికీ వినిపించకుండా జాగ్రత్తగా పడి ఏమీ ఎరగనట్టు కిందకు వెళ్తుంది. సూర్యదేవ్ కోసమే హాల్లో సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్న ప్రణవికి సూర్యదేవ్ రావడం చూసి నవ్వుతూ పైకి లేచి, మావయ్య నేను కూడా నీతో పాటు వాకింగ్కి వస్తాను, మైండ్ రిలీఫ్ అవుతుంది, మహల్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ప్లీజ్ మావయ్య. దానికేం ప్రణవి, కమ్ అంటూ ముందుకు అడుగు వేసి సడన్గా ఆగి, దియా ఆశీలను కూడా పిలుచుకొని రాపో ప్రణవి, పాపం వాళ్ళు కూడా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఆయుష్ రావడానికి ఇంకా 2 డేస్ పడుతుంది, అప్పటి వరకు వాళ్ళు కూడా ఆ మహల్లోనే ఉండాలంటే బోర్ కొడుతూ ఉంటుంది. మావయ్య, అది దియా నిద్రపోతుంది, ఆశీ కూడా హెడ్ఏక్ అని దియా పక్కనే పడుకోనుంది, తలనొప్పితో వాళ్ళు వాకింగ్కి ఏమొస్తారు మావయ్య, మనం వెళ్దాం పదండి. ఆశీకి తలనొప్ప, అయ్యో అంటూ మెయిడ్ని పిలిచి ఆశీ కోసం స్ట్రాంగ్ కాఫీ విత్ టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళు అని ప్రణవి చెప్పేది కూడా వినకుండా మెయిడ్కి ఆర్డర్ వేసి ప్రణవిని తీసుకుని తన కార్ వైపు వెళ్తాడు. కార్ అన్లాక్ చేయగానే ఆశీ పిల్లిలాగా డిక్కీలో కూర్చుంటుంది. ఆశీ కూర్చోవడం చూసిన ప్రణవి నవ్వుకుంటూ ఫ్రంట్ సీట్లో కూర్చోగానే సూర్యదేవ్ కార్ మహల్ వదిలి రోడ్డు మీదకు పరుగులు పెడుతుంది. వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ రీచ్ అయ్యాక కార్ అక్కడే పార్క్ చేసి ప్రణవితో వాకింగ్ మొదలు పెడతాడు సూర్యదేవ్. ఆశీ కార్ డిక్కీ ఓపెన్ చేసుకుని దిగి ప్రణవికి బాయ్ చెప్పి ఫాస్ట్గా పరుగు తీస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను కొంచెం దూరం వెళ్ళాక ఆయాసంతో ఒక చోట కూర్చొని అలుపు తీర్చుకుంటూ ఉన్న ఆశీకి, రేయ్ ఆ అమ్మాయినేరా మనం చంపాల్సింది, పట్టుకొనిరా దాన్ని అన్న రౌడీల గొంతు విని కంగారుగా పైకి లేచి వాళ్ళకి దొరకకుండా పరిగెడుతూ రోడ్డు మీదున్న రాయి తగిలి కింద పడిపోతుంది. లేచి పరిగెత్తేలోపే అడవి పందుల్లాగా ఉన్న 6 రౌడీలు ఆశీ చుట్టూ చేరి తన వైపే ఆకలి చూపులు చూస్తూ ఉంటారు. హో మై డియర్ ఇన్నోసెంట్ ఆశీ, నిన్ను సేవ్ చేయడానికి నీ బీస్ట్ కూడా లేడు కదే పిచ్చిదానా. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో చూసాక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. Thank you for watching. Bye.